Hello and welcome to the series of Graphology. ఈరోజు మనం ఈ ఎపిసోడ్ ద్వారా హ్యాండ్ రైటింగ్ తోటి ఎగ్జామ్స్ ముందు మనం ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ అవర్ ఎగ్జామ్స్. నేను 5 బేసిక్ ఇంపార్టెంట్ టిప్స్ మీకు ఈరోజు చెప్తాను. తరచుగా మనము వింటూ ఉంటాం మనకి టైం సరిపోలేదు ఎగ్జామ్ పేపర్లో అని. నేను చెప్పే టిప్స్ కింద మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇప్పుడు బేసిక్గా ఎగ్జామ్స్ అనగానే మనకు ఆటోమేటిక్ ఫియర్ టెన్షన్స్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ స్పెషల్గా మనం చదవటం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ దాన్ని రాయటం మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ మనకి 2.5 hours or 3 hours ఆఫ్ పేపర్ మనకు రాయటం మీదే ఇంపార్టెంట్. సో మనం ఈ నెగ్లిజెన్స్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మనకు ఆన్సర్ వచ్చినా కానీ మనం రాయలేకపోతాం, ఎందుకంటే మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయం. సో ఈ రైటింగ్ని మనం ఫస్ట్ 1 month బిఫోర్ 2 months బిఫోర్ నుంచి రెగ్యులర్గా మనం వచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ చేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా రాయగలుగుతాం. ప్లస్ మనకి ఉన్న టైం పరిధిలోనే మన ఎగ్జామ్ పేపర్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే పెన్ మనం పట్టుకునేటప్పుడు మనకి చాలా అపోహలు ఉంటాయి. ఒక స్టైల్లో పట్టుకుంటే మనకి ఫాస్ట్గా రాయొచ్చు, లాస్ట్ మూమెంట్లో మనం కొన్ని టిప్స్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఇవేవి నిజం కాదు. మీరు రెగ్యులర్గా ఏ విధంగా పెన్ స్టైల్ హోల్డ్ చేస్తారో అదే విధంగా హోల్డ్ చేసి రాయండి. ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ టైం లోపల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్టైల్ పట్టుకొని రాస్తే చాలా ఫాస్ట్ అయిపోతుంది అని రాస్తూ ఉంటారు, కానీ అలా జరగదు. అంటే ప్రతిసారి మనం ఎగ్జామ్ చూస్తే ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ పేపర్కి లాస్ట్ పేపర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది పెన్ స్టైల్ ఆఫ్ చేంజింగ్ లోపల మనం పట్టుకోవడం లోపల తేడా వస్తుంది. అవన్నీ అపోహలే, కానీ ఇట్ ఇస్ ఓన్లీ ఎ మిత్. బట్ మీరు ఏ విధంగా కంఫర్టబుల్ ఉన్నారో అదే విధంగా పట్టుకొని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వచ్చేసి మన సిట్టింగ్ పోస్చర్, మనం కూర్చునే విధానం మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఫాస్ట్గా రాయాలి అనుకున్నప్పుడు అప్రైట్గా పోస్చర్ పెట్టి కింద 2 కాళ్ళని భూమి మీద కొంచెం ప్రెషర్ ఇచ్చి కొంచెం రైట్ సైడ్ షోల్డర్ లీన్ చేస్తూ మనం రాస్తూ ఉంటే అలా ప్రాక్టీస్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఆటోమేటిక్గా స్పీడ్గా రాయొచ్చు. ఇది మనం వంగిపోయి మొత్తం ఒకసారి చేయి ఇలా పెట్టేసుకొని దాని తర్వాత పండుకొని దాని తర్వాత మనం డిఫరెంట్గా రాస్తే దీని ద్వారా మనకి హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్ రావడం తెలియదు, కానీ డిఫరెంట్ పోస్చర్ వల్ల బ్యాక్ పెయిన్ కానీ అనీజీనెస్ కానీ తొందరగా టైర్డ్ అయిపోవడం కానీ ఉంటుంది. సో మీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఫార్వర్డ్ లీన్ చేయండి. ఫార్వర్డ్ లీన్ చేసి మీ పెన్ గ్రిప్ ఏ విధంగా పట్టుకుంటున్నారో అదే విధంగా చూడండి. కింద బేస్ మటుకి మీకు 2 foot షుడ్ బి గ్రౌండ్ టు ద మీ గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్గా అటాచ్ అయి ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మన కింద నుంచి గ్రిప్ వచ్చినప్పుడు విల్ స్టార్ట్ రైటింగ్ వెరీ ఫాస్ట్. సో దిస్ ఇస్ ద సెకండ్ టిప్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు రాస్తున్నా అని కింద సర్ఫేస్, మీరు బుక్కే కావచ్చు, నోట్బుక్కే కావచ్చు, లేకపోతే పేపర్సే కావచ్చు, కింద కొన్ని వైట్ పేపర్స్ పెట్టుకోండి, లేకపోతే రైటింగ్ ప్యాడ్ పెట్టుకోండి, లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ ఉన్న థిక్ ఏదైనా కింద పెట్టుకొని రాస్తూ ఉంటే మీకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా అయితే ఫీలింగ్ ఉంటుందో అదే విధంగా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ సర్ఫేస్ ఆఫ్ పేపర్స్ అంటే మీకు థిక్నెస్ ఎప్పుడైతే ఉంటుందో రెగ్యులర్గా మనం ఈ ఓన్లీ ఎగ్జామ్స్లో రాస్తుంటాం ప్యాడ్స్ మీద. ఇది మీరు 1-2 months బిఫోర్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఎగ్జామ్స్ లోపల రాసేటప్పుడు ఏ విధంగా మీ హ్యాండ్ రైటింగ్ ఉంటుందో ఇక్కడ ఎలా ఉంటుందో అప్పుడు కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మనం ఒక నోట్బుక్లో బాగా రాయగలుగుతాం, కానీ ఎగ్జామినేషన్ షీట్స్ లోపల ఆ సర్ఫేస్ అట్ట కింద మనం సరిగ్గా రాయడం కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు 2-3 sheets కింద పెట్టుకొని మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆ ఫీలింగ్, ఎగ్జామ్ ఫీలింగ్, ఫియర్, ఫోబియాస్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. సో సర్ఫేస్ ఇస్ నెంబర్ 3rd point విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు దిండు మీద పెట్టుకోవడం లేకపోతే మంచం మీద పెట్టుకోవడం రాయడం మటుకి లాస్ట్ 2 months ఎగ్జామ్స్ మీద ముందు వాటికి దయచేసి ప్రాక్టీస్ చేయకండి. సో ఇలా ప్రాక్టీస్ చేసిన ద్వారా మీకు డెఫినెట్గా ఎగ్జామ్లో అవుట్పుట్ అనేది మీరు ఇవ్వలేరు. ఇన్స్పైట్ ఆఫ్ మీకు ఆన్సర్ తెలిసినా కానీ మీరు రాయలేరు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ లెటర్ ఫార్మేషన్. నెంబర్ 4 ఈజ్ హ్యాండ్ రైటింగ్. నథింగ్ బట్ అన్ని లెటర్స్ని ఏ విధంగా ఫామ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఈ లెటర్ ఫార్మేషన్ మీరు చేసేటప్పుడు కొన్ని అక్షరాలు మీరు రాసిన తర్వాత మీకే అర్థం కావు. అవి ఏ అక్షరాలు అనేది మీరు కొంచెం శ్రద్ధ తీసుకుని ఆ అక్షరాలతోటి కొన్ని వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ రాస్తున్నది ఆరా అనేది మనకు తెలియదు. ఒకసారి
ఈ టీ రాసేటప్పుడు దాని రాస్తే టీ మీద గీత ఇంకో చోటు ఉంటుంది, ఐ మీద డాట్ ఇంకో వైపు ఉంటుంది. సో ఇలాంటి లెటర్ ఫార్మేషన్స్ కొన్ని స్పీడ్గా రాసేటప్పుడు మిస్ అవుతుంటాయి. ఇలా ప్రతి హ్యాండ్ రైటింగ్లో కొంతమంది కొన్ని లెటర్ ఫార్మేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ లెటర్ ఫార్మేషన్ అనేది మనం ముందుగా ఒక ఐడెంటిఫై చేసుకొని ఆ లెటర్స్ ఏతుందో దాంతో కొన్ని వర్డ్స్ మనం ప్లాన్ చేసుకొని రాసుకుంటే ఇట్ విల్ బీ వండర్ఫుల్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 5 ఇస్ మీ ఎగ్జామ్స్ మూమెంట్లో డోంట్ చేంజ్ పెన్స్. కొత్త పెన్స్ కొని రాయకండి. ఎందుకంటే పాత పెన్స్ మీరు ఏదో యూజ్ చేస్తున్నారో అదే పెన్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేయండి. కొత్త పెన్స్ తోటి మీకు గ్రిప్ మారుతుంది. గ్రిప్ మారినప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్లో అదే అలవాటు అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ వరకు మీకు హ్యాండ్ రైటింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మెనీ ఆఫ్ దెమ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అనగా కొత్త పెన్ కొని దాంతో రాయడానికి స్టార్ట్ చేస్తారు. మీకు ఏదైనా పెన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మీరు 1 మంత్ బిఫోరే ఆ పెన్స్ కొనుక్కొని ఒక సెట్ ఆఫ్ 10 or 12 ఎన్ని పెన్స్ కొనుక్కొని ఆ పెన్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈచ్ పెన్ సైజ్ షేప్ డిఫరెంట్ ఉంటుంది, వెయిట్ డిఫరెంట్ ఉంటుంది. అలా ఒకసారి పెన్ చేంజ్ అయినప్పుడు ముందు గ్రిప్ చేంజ్ అయినప్పుడు హ్యాండ్ రైటింగ్లో కొంచెం ఒక 1 వీక్ వరకు మనకి ఇబ్బందులు అనేది ఎదుర్కొంటాం. సో స్టూడెంట్స్ డోంట్ బై న్యూ పెన్స్ వెన్ ఫర్ ఎగ్జామ్స్. సో అగైన్ ఇన్ షార్ట్ ఐ రిపీట్ మీకు 5 టిప్స్. హోల్డింగ్ ఆఫ్ ద పెన్ ఇలా పట్టుకోవాలా కొత్త టెక్నిక్స్ మటుకు ఎగ్జామ్స్ ముందు ట్రై చేయకండి. సెకండ్ ఇస్ మీ సిట్టింగ్ పోర్షన్ బ్యాక్ అప్రైట్ పెట్టి మీ షోల్డర్స్ కొంచెం ముందుకు లీన్ చేయండి. సో కింద గ్రౌండ్ మీ 2 ఫుట్స్ ఎర్త్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థర్డ్ ఇస్ మీరు రాసేటప్పుడు మీ సర్ఫేస్ కింద అట్ట కానీ ఒక 5-6 పేపర్స్ కానీ పెట్టుకోండి. నెక్స్ట్ ఈజ్ లెటర్ ఫార్మేషన్. మీరు ఏ లెటర్స్లో కొన్ని ఇబ్బంది పడుతూ మీకు కన్ఫ్యూజన్ ఉందో ఆ లెటర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని వర్డ్స్ కొని రాయండి. దాని తర్వాత 5th పాయింట్ అగైన్ డోంట్ చేంజ్ పెన్స్. ఎగ్జామ్ టైంలో మీరు కొత్త పెన్స్ తోటి ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఇలా మీరు 1 మంత్ బిఫోర్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ విల్ బీ వెరీ గుడ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మీరు అన్నీ ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు వచ్చి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి కూడా టైం సరిపోక చాలామంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు. సో ఇలా చేయడం వల్ల మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మీరు ఇన్ టైంలో రాసుకోగలుగుతారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.